మహబూబ్ నగర్ జిల్లా యన్మన్గండ్లలో చిరుత కలకలం రేపింది. దేవునిగుట్టపై తరచు చిరుత కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. 2 చిరుతలు ఉన్నాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా గుట్టపై చిరుత కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి. మీనాక్షి, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్గండ్ల గ్రామంలో గత వారం రోజులుగా ఈ చిరుతలు సంచరిస్తున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. యన్మన్గండ్ల గ్రామ శివారులోని దేవునిగుట్టలో నిన్న సాయంత్రం ఈ ఒక చిరుత దర్శనం ఇచ్చింది. అక్కడ వీడియోలో కూడా చిత్రీకరించిన పరిస్థితులను చూస్తున్నాం. ప్రత్యక్షంగా గత వారం రోజుల నుంచి కూడా ఈ చిరుత అక్కడి నుంచి అదే గుట్టలో కనిపిస్తా ఉంది. దాంతో పాటు 2 చిరుతలు ఉన్నట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. గత 2 రోజులుగా మాత్రం 2 చిరుతలు కనిపిస్తున్నట్టుగా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆ గుట్టలో చిరుతలు పిల్లలు తీసి ఉండవచ్చు అనే అనుమానం కూడా గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతుంది. గత వారం రోజుల నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఈ 2 చిరుతలు తిరుగుతున్నట్టుగా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే గ్రామంలో అదే ఈ గుట్టలో ఉన్నటువంటి ఏమన్నా గుహలో కనుక పిల్లలు తీసి ఉంటాయేమన్న అనుమానం కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా గత కొన్ని రోజులుగా కూడా ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటవీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆ అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చుట్టుపక్కల గ్రామాల్లో తిరగాలంటే కూడా కొంత వ్యవసాయం పొలాలకు వెళ్ళాలన్నా కూడా చుట్టుపక్కల గ్రామాలు రాత్రిపూట ఇళ్లలోకి ఏమైనా వస్తాయేమన్న భయాందోళన మాత్రం వ్యక్తం అవుతున్నది. అయితే తక్షణమే ఈ అటవీ శాఖ అధికారులు ఆ గుహలోకి చేరుకొని అక్కడ ఏమైనా పిల్లలు తీసి ఉన్నాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అన్వేషించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ గత వారం రోజుల నుంచి అయితే కదా ఈ గుట్టలో ఉన్న దేవునిగుట్ట యన్మన్గండ్ల గ్రామ శివారులో ఉన్నటువంటి దేవునిగుట్టలో ఈ 2 చిరుతలు కూడా కనిపిస్తాయి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అక్కడ కొంతమంది స్థానికులు కూడా వీడియో కూడా చిత్రీకరించారు. 1 కాదు 2 ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. గుహలో ఉందో గుట్ట చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. గుట్ట చుట్టుపక్కలలోనే దాదాపుగా వారం రోజుల నుంచి తిరుగుతున్నాం. నిన్న మాత్రం 2 కనిపించాయి. నిన్న సాయంత్రం 2 కనిపించాయని కూడా యన్మన్గండ్ల వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అయితే తీవ్రంగా భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే అక్కడికి చేరుకొని దీనికి సంబంధించిన చిరుతలు కూడా బంధించాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఒకవేళ ఈ గుట్టలో పిల్లలు కనుక తీసి ఉంటే కనుక మరింత ఇబ్బంది అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి యన్మన్గండ్ల గ్రామ వాసులు ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా కోరుతున్నారు. మీనాక్షి. రైట్. థ్యాంక్ యూ నరేంద్రచారి.